సో చూడండి గైస్, ఐస్లాండ్ వచ్చి థర్మల్ పూల్ లేకపోతే ఇంకా వేస్ట్ కదా, అందుకని థర్మల్ పూల్కి వచ్చాం. చూడండి కిందకి వెళ్తున్నాం, సపరేషన్ చూడండి, ఈ కొండల గార్జ్ లాగా ఎంత బాగుందో. నిన్నటి వీడియోలో 2 కాంటినెంట్స్, యురేషియన్ కాంటినెంట్, నార్త్ అమెరికన్ కాంటినెంట్, టెక్టానిక్ ప్లేట్స్, వాటి మధ్యలో ఉండే అగాధం మీకు చూపించాను. అది మిస్ అయితే మాత్రం తప్పకుండా నిన్నటి వీడియో చూడండి. హాట్ వాటర్ పూల్ లోనే చేయి పెట్టితే కాలిపోయింది మాట. ఇదిగోండి, ఇది రియల్ హాట్ వాటర్ పూల్. ఇక్కడ చూడండి ఎంత ఉందో, 90 డిగ్రీల నుంచి 100 డిగ్రీలు. నేనేమో 80 డిగ్రీల నుంచి 100 అని పెడితే సరే ఒక్కసారి పడదాన్ని చేయి పెడితే బొబ్బలెక్కిపోయింది. సో ఇది న్యాచురల్ థర్మల్ స్ప్రింగ్ మాట. చూడండి ఐస్లాండ్ లో ఇండియా ఫ్లాగ్ వెళ్తుంటే పక్కన ఎవరో అపార్ట్మెంట్ ఏంటది, ఎవరో ఇండియన్స్ది, భలే అనిపించింది కదా. అరమ్మ రాత్రి 11కి సన్ గ్లాస్ తీసుకుంటారా ఎవరైనా? ఎంత బ్యూటిఫుల్ ఉంది టౌన్ చూడు, సో బ్యూటిఫుల్, సో ప్రెటీ, జస్ట్ లైక్ అ వావ్ అను. సో బ్యూటిఫుల్, సో ప్రెటీ అను అను. సో బ్యూటిఫుల్, సో ప్రెటీ, జస్ట్ లైక్ అను. ఎందుకు సడన్ గా దీపికా పడుకోలా కనిపిస్తున్నావే? సీరియస్ గానమ్మా, నాకేం వస్తుందమ్మా నీకు అబద్ధం చెప్తే? చూడు, అదిగోండి పార్లమెంట్ హౌస్. స్వాతి, అనుష్క ఎలా ఉంది పూల్? ఆ బయట పూల్లో నేను చేయి పెట్టాను, కాలిపోయింది. సో ఇక్కడ బాబోయ్, అక్కడ పొరపాటు కూడా వేలు పెట్టద్దు. అను హాయ్. What are we going to do today? Can we go to the thermal pool? Thermal pool try చేద్దాం. అపాయింట్మెంట్ దొరకలేదు. And then like yesterday we cancelled it. ఐస్లాండ్ లో ఇప్పటికి 6 వీడియోలు పోస్ట్ చేశాను. ఇది 7వ వీడియో. కొన్ని రీచ్ అయ్యాయి, కొన్ని రీచ్ అవ్వలేదు. మూలకి వెళ్ళి ఐస్లాండ్ అంతా అద్భుతంగా మీకు చూపించాను. తప్పకుండా ఒకళ్ళు మిస్ అయింటే నా సెకండ్ వరల్డ్ టూర్ ప్లేలిస్ట్ లో ఈ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఐస్లాండ్ నా 2వ ప్రపంచ యాత్రలో 3వ దేశం. సో ఇవాళ కూడా ఒక 150 కిలోమీటర్లు దూరానికి ఒక చిన్న విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఈ విలేజ్లో ఒక సీక్రెట్ థర్మల్ పూల్ ఉంది, దానికి వెళ్తున్నాం. ఎందుకంటే ద పాపులర్ వన్ కన్నా కూడా ఇది చీప్ అనమాట. ఇదిగోండి పక్కన పంట పొలాలు, రైతులు దున్నుకుంటున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి సీన్. ఏం డ్రైవ్ రా బాబు, సౌత్ ఆఫ్రికాలో స్టెలన్ బోష్ ఆ ఏరియాలో వెళ్తున్నట్టు ఉంది, కేప్ టౌన్ దగ్గర. డ్రైవ్ మాత్రం సడన్గా అలానే అనిపించింది. స్టెలన్ బోష్ వైన్ యార్డ్స్ ఆ లెవెల్లో టాప్ బ్యూటిఫుల్ ఉంది చూడండి డ్రైవ్. సో కోల్డ్ డే నాడు హాట్ స్ప్రింగ్ ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. అనుష్క, నేను, స్వాతి ఏమనుకున్నాం అంటే హాట్ స్ప్రింగ్ ఎంజాయ్ చేయకుండా ఐస్లాండ్ నుంచి వెనక్కి వెళ్తే అది లెక్కే రాదని. ఇదిగోండి ఇక్కడ సీక్రెట్ లగూన్, మనం అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఆ స్కై లగూన్ చాలా ఎక్స్పెన్సివ్, అది మీకు ఒక సీక్రెట్ టిప్ మళ్ళీ. సో ఇది వచ్చినప్పుడు రిటర్న్లో తీస్తాను, జియాలజీ ఎలాగ ఈ ఫామ్ అయింది ఇదంతాను, అసలు హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత డిగ్రీలు, ఇవన్నీ మీకు. జియో థర్మల్ సిస్టమ్ చూసారు కదా స్విమ్మింగ్ పూల్. సో అందరికీ టిప్ వెళ్ళిన వాళ్ళకి, ఇదిగోండి ఏమైంది షీస్ కమింగ్, ఇగో ఇది సీక్రెట్ లగూన్. సో అందరూ బ్లూ లగూన్కి వెళ్ళిపోతారు. కేవలం $30 నుంచి $50 అయిపోతుంది. సో ఇది ఇంకో టిప్ ఎవరైనా ఐస్లాండ్ వచ్చే వాళ్ళకి. ఐ హోప్ ఒక్కొక్కరు $270 అను. Because of my tip, each person saves $270. wow. Family of ఇద్దరు వెళ్తే $540. సో వెళ్దాం ఒకసారి. వావ్, చాలా బాగుంది. ఇదిగోండి లోపలికి వచ్చాం. సో ఇది గైస్ పూల్ ఎలా ఉంది అను? ఇస్ ఇట్ హాట్? సో చూడండి గైస్, ఐస్లాండ్ వచ్చి థర్మల్ పూల్ లేకపోతే ఇంకా వేస్ట్ కదా, అందుకని థర్మల్ పూల్కి వచ్చాం. మళ్ళీ మీకు చెప్తున్నా, అందరూ వెళ్ళేది స్కై లగూన్. స్కై లగూన్ ఏంటంటే పేరు? బ్లూ లగూన్, సారీ. అందరూ వెళ్ళేది బ్లూ లగూన్. మీకు చీపెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను, ఫ్లూడిర్ అనే విలేజ్ లోని. ఇది కూడా చాలా బాగా మెయింటైన్ అయింది. ఇదిగోండి హాట్ థర్మల్ పూల్. ముందేమో అనుష్క రానంది, ఇప్పుడు అంటుంది బయటికి రానంటుంది. సో టోటలీ ఎంజాయింగ్. Hey, this is my idea. Today what did you say in the morning? On rocks. Let's take a selfie. సో చూడండి ఎంత గార్జియస్ డేనో.
ఈ గార్జియస్ డే కాకుండా వెనకాల పొగలు కనిపిస్తున్నాయా, సో అది రియల్లీ చాలా 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 హాట్ వాటర్ అన్నమాట. సో అందులో మనకి చేయి పెడితే కాలిపోద్ది అన్నాడు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. సో ఇవి న్యాచురల్ థర్మల్ స్ప్రింగ్స్. ఆ న్యాచురల్ థర్మల్ స్ప్రింగ్స్ నుంచి వాళ్ళు మామూలు వాటర్ మిక్స్ చేస్తారు, అంటే చలి చేయడానికి. ఎందుకంటే అంత వేడిలో అది ఆల్మోస్ట్ 100 degrees చచ్చిపోతాం కదా. 80 to 100 degrees, 80 నుంచి 100 degrees సెంటిగ్రేడ్ కాబట్టి చాలా వేడి కాబట్టి అది తగ్గిస్తారు. అది తగ్గించి ఇదిగోండి చూసారు కదా, అది తగ్గించి ఇలా మిక్స్ చేస్తారు. సో ఇది మేము ఓన్లీ $30 పే చేసాం. మీరు ఆలోచించండి, మళ్ళీ 300 వర్సెస్ 30, ఎంత తేడా. ఒక్కసారి ఆ చుట్టుపక్కల వెళ్ళి అసలు వేడి నీళ్ళు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి, ఈ పూల్లోకి ఎలా మిక్స్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు చూపిస్తాను. కాకపోతే ఈ ట్రిప్ చాలా హ్యాపీ ట్రిప్. అనుష్క యూనివర్సిటీ వెళ్లే ముందు దాని సంతోషం కోసం అందరం కలిసి ఉందామని ఎంతో 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 అమేజింగ్ టైం అయితే అవుతుంది మాట. The bottom is sand. Sand మీద నడుస్తుంటే ఎంత థెరప్యూటిక్ ఉంది. Yeah, it's really nice. ఇవాళ మార్నింగ్ వద్దన్నావమ్మా. I didn't say that. ఎంత రిలాక్స్, ఐ డోంట్ ఫీల్ లైక్ లీవింగ్ నౌ. Yeah. కానీ బయట Oh, sorry. స్వాతి ఎలా ఉంది? Yeah, nice. Chala bon. స్వాతి ఏమో స్విమ్ సూట్ తెచ్చుకోకపోతే ఇక్కడ స్విమ్ సూట్ కొనుక్కుంది కొత్తది. సో కొత్త స్విమ్ సూట్ కొనుక్కొని వచ్చాము. చూసారా ఈ పొగలు 80 నుంచి 100 degrees కదా, అక్కడి నుంచి వచ్చి నీళ్లు కలుపుతున్నారు అనమాట. మీరు డైరెక్ట్ గా కొన్ని ఫ్రీ పూల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఆ 80-100 degrees ఉంటాయి, ఒళ్ళంతా కాలిపోతుంది. సో జాగ్రత్త, అన్మానిటర్డ్ ప్లేస్లకు వెళ్ళొద్దు. ఇలాంటి మానిటర్డ్ ప్లేస్లకు వెళ్తే బెటర్, ఏదైనా ఇష్యూ ఉంటే. అర్థమైందా మీకు? ఇదిగోండి, సో బ్యూటిఫుల్, సో లవ్లీ. ఇదిగోండి పూల్ చుట్టూరు నడుస్తున్నాం నేను అనుష్క స్విమ్ డ్రెస్ వేసుకుంది, అందుకు చూపించొద్దండి. ఓకే, సో ఇదిగోండి ఇట్లా ఇదిగోండి హాట్ వాటర్ పూల్. నేను ఎందులో అయితే చెయ్యి పెట్టానో ఇలాంటి హాట్ వాటర్ పూల్లోనే చేయి పెట్టితే కాలిపోయింది మాట. ఇదిగోండి ఇది రియల్ హాట్ వాటర్ పూల్. ఇక్కడ చూడండి ఎంత ఉందో, 90 degrees నుంచి 100 degrees. నేనేమో 80 degrees నుంచి 100 అని పెడితే సరే ఒక్కసారి ఇలా పడదాన్ని చేయి పెడితే బొబ్బలెక్కిపోయింది. సో ఇది న్యాచురల్ థర్మల్ స్ప్రింగ్ మాట. ఇక్కడ నుంచి వాటర్ అందులో తీసుకెళ్లి కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేస్తారు. ఇలాగ మొత్తం మీరు చూడండి ఇక్కడ ఎలా బబ్లింగ్ అవుతుందో న్యాచురల్ గా. చూసారు కదా, లిటిల్ గేజర్ అంటే లిటిల్ గేజర్ అని. యా, సో ఇవ్వండి బబుల్ ఇలాగా ఎక్కడ పడితే అక్కడ వస్తుంటాయి. నేను మళ్ళీ 2-3 సార్లు చెప్తే ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇవి పబ్లిక్ గా ఇలాంటి పూల్స్ చాలా ఉంటాయి ఐస్లాండ్ లో, ఫ్రీ. పొరపాటును కూడా మీరు దిగొద్దు, ఎందుకంటే చర్మం ఒలిసిపోతుంది, ఎందుకంటే టెంపరేచర్ మానిటర్ చేయలేం కాబట్టి. ఇలాంటి దగ్గర అయితే టెంపరేచర్ మానిటర్ చేస్తారు కాబట్టి ఈజీ మాట. అర్థమైందా? అదిగోండి, సో మొత్తం అన్ని పూల్స్. సో బాగా చలిగా, బాగా వేడిగా ఉందని వచ్చావు. ఇక్కడ చలి ఇట్స్ షివరింగ్. చలి ఇట్లేదా నీకు? మరి అమ్మా, కానీ భలేగా ఉంది అసలు. చూడండి ఈ ఎండ వల్ల కొంచెం కోల్డ్. ఇదిగోండి ఇంకా చూపిస్తాను పూల్స్. ఇక్కడ నుంచి మీకు బాగా అర్థమవుతుంది. ఇదిగోండి అందుకే ఇక్కడ చూడమ్మా, ఇదిగో బాయిలింగ్ ద న్యాచురల్ పూల్. కాదు విను, ఈ హాట్ వాటర్ నుంచి అక్కడ ట్యూబ్ ఉందా, ఆ ట్యూబ్ చూడు, ఆ ట్యూబ్ ద్వారా అందులో మిక్స్ అవుతుంటుంది. అవునా, అక్కడ మిక్స్ అవుతుంది, అందుకే అక్కడ వేడిగా ఉంది. చూసావా? ఇదిగోండి హాట్ వాటర్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది కదా, ఆ ట్యూబుల ద్వారా లోపల తీసుకెళ్లి అక్కడ మిక్స్ చేస్తారన్నమాట. ఇదిగోండి బబ్లింగ్ వాటర్ ఎలా ఉంది కానీ కాలింది. కానీ ఇదిగోండి ఇక్కడ ఇంకోటి, ఇది ఫస్ట్ పార్లమెంటా? ఓకే, చూడండి. ఓరే నాయనా, అను వాట్ ఇఫ్ సంబడి యాక్సిడెంట్లీ గెట్స్ ఇన్? Yeah, that's why they warn. చూడండి గైస్, బబ్లింగ్ పూల్ అంటే బబ్లింగ్ పూల్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది మాట ఐస్లాండ్ న్యాచురల్ జియోథర్మల్. చూసారు కదా యాక్టివిటీ. ఇదిగోండి చాలా చాలా స్వర్గంలో ఉంది. ఇంత చలి క్లైమేట్ లో ఒక్కసారి హాట్ లో దిగి మళ్ళీ బయటకు వచ్చి చలి అనుభవించి మళ్ళీ వెళ్ళి ఇదిగోండి ఇంకా న్యాచురల్ పూల్స్. చూసారా ఇది గైస్, ఎక్కువ బోర్స్ ఏం కానీ ఇదిగోండి అది స్వర్గం అంటే స్వర్గం మాట. సో నౌ ఈజ్ ఐస్లాండ్ ఇన్ యువర్ ఫేవరెట్ డెస్టినేషన్స్ తల్లి? Yep. ఇదే అబ్బా అక్కడ రాసింది ఏంటో, వీ క్యాన్ సీ. No, they have a small pool here. I didn't know. నో దట్స్ కోల్డ్ వన్ ఐ థింక్. Are you sure? యా, No, I think it's. ఎంత బాగుంది చూడండి సీన్. No, I think. ఈ చెయ్యి ఒక్కడి కాలడం తీసేస్తే మిగతా అంతా స్టన్నింగ్ గైస్. ఆ బాడీ అంత బాగాలేదు,
జిమ్ మళ్ళీ 3 ఏళ్ళు సరిగ్గా చేయలే కదా, స్టార్ట్ చేసాం. మళ్ళీ పర్ఫెక్ట్ బాడీ సూన్ చూపిస్తాను. ఓకే, సో మర్చిపోకుండా ఐస్లాండ్ బ్లాగ్స్ మాత్రం డెఫినెట్గా ఫ్రీగా మీరు చూసుకోవచ్చు. అమేజింగ్ ల్యాండ్స్కేప్స్ అయితే చూపిస్తాను. రైట్, చూడండి ఐస్లాండ్లో ఇండియా ఫ్లాగ్ వెళ్తుంటే పక్కన ఎవరో అపార్ట్మెంట్ అయింటది, ఎవరో ఇండియన్స్ది. భలే అనిపించింది కదా. ఇండియన్స్ అందరూ కలిసి కేవలం 300 మంది ఉన్నారంట ఐస్లాండ్ మొత్తంలో. 300 అంతే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు 300. నేను ఏదో ఎదురో ముగ్గురు ఉంటారు అనుకున్నా. అట్లీస్ట్ 300 ఉన్నారు. తెలుగు వాళ్ళు 100 మంది ఉన్నారంట. వైజాగ్ వాళ్ళు ఎవరో 2 ఉన్నారంట. వాళ్ళది తిరుపతి. India flag. ఓ ఇండియా ఫ్లాగ్ ఇది. The apartment, I think. వీళ్ళదా కాదు, ఇక్కడ దగ్గర. చూడండి గైస్, బ్యూటీ 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 బ్యూటీ. వాళ్ళ ఇంటి రెంట్ 1 bedroom చిన్న, అంటే నేను అమెరికన్ స్టాండర్డ్ లో చెప్తున్నా, మనంతా అమెరికాలో ఉంటాం కాబట్టి దాంతో కంపారిజన్. చిన్న 1 bedroom అపార్ట్మెంట్ $2,500. $2,500 అంటే 2,20,000 నెలకి. వెరీ ఎక్స్పెన్సివ్, బట్ దట్స్ స్కాండినేవియా ఫర్ యూ. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ఫీజు ప్రైవేట్ స్కూల్ వెళ్తుంది, అదొక $1,000. సో లైఫ్ అయినా కూడా దే మేక్ గుడ్ మనీ ఐస్లాండిక్ స్టైల్లోని. ఇక్కడ ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో జీతం ఎక్కువ వస్తుంది. అందులో ఇండియన్స్ మనం ఇంట్లో వండుకుంటాం, బీర్లు అవన్నీ ఎక్కువ తాగం అంతా కదా, కొంచెం సేవింగ్ ఉంటుంది అన్నమాట ఎక్కడైనా సరే. సో అది విషయం. సో హ్యాపీ, సక్సెస్ఫుల్ ట్రిప్ టు ఐస్లాండ్. అను ఈజ్ హ్యాపీ, స్వాతి ఈజ్ హ్యాపీ. అంతకన్నా మనం ఇంకేం కావాలి? వాళ్ళిద్దరు హ్యాపీ అయితే మనం హ్యాపీ. ఎందుకంటే మనం ఎప్పుడు ఆవారాయి కదా, ఊరి మీద తిరుగుతాం కదా. చూడండి టైం ఇప్పుడు. అను టైం ఎంత చెప్పు? It is approximately 10:30 అయింది. సో ఈ చిన్న షాప్ ఒకటి కాఫీ కావాలండి, అన్ని మూసేస్తారు. ఎంత లైట్ ఉన్నప్పుడు మూసేస్తారంటే ఎందుకు మరి? 9కి రెస్టారెంట్ 9:30కి మూసేశారు. ఇప్పుడు జస్ట్ మీకు పార్లమెంట్ హౌస్ ఒకటి, మెయిన్ హాల్స్ గ్రిమ్ చర్చ్ అని ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఆ 2 చూపించుదామని. ఆ 2 చూపించాక మనం హోటల్కి వెళ్ళిపోదాం, పడుకుందాం. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. కెనాల్, డక్స్ ఉన్నాయి. స్వాతి చిన్న చర్చ్. ఒకసారి వావ్, ఈ చర్చ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. యాక్చువల్ ట్రామ్సో గుర్తొస్తుంది ఎందుకో. నార్వేలోని ట్రామ్సో ఊరు ఉంటుంది, అది గుర్తొస్తుంది. బ్యూటీ 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 బ్యూటీ. ఓకే, ఇప్పుడు రైట్ లెఫ్ట్? ఇక రేక్యావిక్ చూపించేస్తున్నా. కానీ ఐస్లాండ్ వచ్చినా కూడా యూజువల్గా రేక్యావిక్ చూపించేస్తాను. అంతా వాటర్ ఫాల్స్ అవి చూస్తారు కదా. చూడండి ఎంత ఎడగలను. ఓకే, బాబోయ్ ఇది చాలా సిక్ ఏమో. ఫోన్ పట్టుకున్నాం ముందు ఒకసారి. చూడండి సిటీ సెంటర్ వచ్చాం కదా. రాత్రి టైము 10:40. ఇవ్వండి, ఇదే ఐస్లాండ్ పార్లమెంట్. అంత చిన్న బిల్డింగ్ చూసారా? అరమ్మ రాత్రి 11కి సన్ గ్లాస్ తీసుకుంటారా ఎవరైనా? ఎంత బ్యూటిఫుల్ ఉంది టౌన్ చూడు. సో బ్యూటిఫుల్, సో ప్రెటీ, జస్ట్ లైక్ అ వావ్. అను సో బ్యూటిఫుల్, సో ప్రెటీ. అను So beautiful, so pretty. జస్ట్ లైక్ a wow. అను ఎందుకు సడన్ గా దీపికా పడుకోలా కనిపిస్తున్నావే? సీరియస్ గానమ్మా, నాకేం వస్తుందమ్మా నీకు అబద్ధం చెప్తే? అదిగోండి పార్లమెంట్ హౌస్, ఐస్లాండ్ పార్లమెంట్ హౌస్. ఒకసారి చూద్దాం, ఇలా వెళ్దాం. సరే దానికి సెపరేట్. అను సి ద స్ట్రీట్ ఈస్ క్లోజ్డ్. సో బ్యూటిఫుల్. వావ్, వాట్ అ ప్రెటీ ప్లేస్. ఎంత బాగుంది. 11:30 కదా, 10:30 అయిందమ్మా టైము. తల్లి 11 అనుకున్నా, 10:30. సో 10:30. సారీ, కరెక్టింగ్ మై సెల్ఫ్. అదన్నమాట విషయం. అబ్బా ఎంత అందంగా ఉన్నాయి బిల్డింగ్లు. ఓలమ్మోలమ్మో ఎంత అందంగా ఉన్నాయి ఏటే, ఎంత అందంగా ఉన్నాయి ఏటే. There's a bar. Hey, Greenland flag ఇది. I don't know, Switzerland flag. అది guys మీకు. This right. This right? Okay. వచ్చేసాం guys. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో, హాల్స్ గ్రిమ్ చర్చ్, the most iconic place of Reykjavik.
మీకోసం నీకోసం చిట్టి తల్లి. ఆల్రైట్, టైం ఇప్పుడు 11. అనుష్కకి స్వాతికి రేపు లేట్గా లేవాలని ఉంది, అందుకని అంతా ఇవాళ క్యాప్చర్ చేసేస్తాం. సో 11 PM ఐస్లాండ్ రాజధాని నడిబొడ్డులో హాల్స్గ్రిమ్ చర్చ్. చూడండి, నా వీడియోలో పట్టట్లేదు. అలా 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 అంత పైకెత్తాలి. నేను చూసిన ఇది ఫోటోలో వీడియోస్లో అంత బాగా కనబడదు. ఇంతకుముందు కూడా చూసి ఏముంది హాల్స్గ్రిమ్ చర్చ్కి వెళ్తారో అనుకున్నాను, కానీ అసలు ఎదురుగా డ్రైవ్లో వస్తే ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అంత అందంగా కనిపిస్తుంది. ఆ ఎదురు నుంచి మీకు చూపిస్తాను. ఇవ్వండి, హాల్స్గ్రిమ్ చర్చ్ ముందు పుష్పాలు, ఎరుపు, ఆరెంజ్, పసుపు, నీలం, లావెండర్, అన్ని రకాల కలర్స్. కానీ చర్చ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, నిజంగా చెప్తాను నేను. ఇదిగోండి సైన్స్, ఎదురుగా ఐస్లాండిక్ ట్రెడిషనల్ ఫుడ్ చూసారా, ఐస్లాండిక్ ట్రెడిషనల్ ఫుడ్. అన్నీ మూసేశారు, ఇంత సన్లైట్లో అన్నీ మూసేస్తారు, ఎందుకో అర్థం కాదు. ఒక్కసారి చూడండి వ్యూ, వావ్, చాలా బాగుంది. చూడండి గైస్, మొత్తం గ్రాండర్ ల్యాండ్స్కేప్ మోడ్లో. అది ఉందా పైన యేసయ్య సిలువ, నడిపించు నావా నడి సంద్రమున దేవా అని పాడు. అదనమాట హాల్స్గ్రిమ్ చర్చ్. అక్కడ అనుష్క గారు, ఆడికి కొన్ని 100 ఫోటోలు తీశాను, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. అమ్మ 200 తీసాను ఫోటోలు, చాలు ఇంకా. ఐ డోంట్ నో, జంప్. అది గైస్, మొత్తానికి రేక్యవిక్లో కూడా మీకు చూపిద్దామని కేవలం వచ్చాం. ఇదిగోండి హాల్స్గ్రిమ్ చర్చ్. అయితే అది మీకు స్కేల్ తెలియట్లేదు కానీ ఆ దగ్గరలో అనుష్క యాక్చువల్లీ గో క్లోజ్ టు ద చర్చ్ సో దే కెన్ సీ ద స్కేల్. all the way. Okay, we'll find somebody. Okay, fine, I'll go. That's okay. No, look, there's people there. Right. దీపికా పడుకోని మీ Oh my రావే తల్లి. కరెక్ట్ టైం ఇప్పుడంతా 11:20. సో 11:20 PM ఇలా ఉంది లైట్. ఓకేనా? సో ఇప్పుడు హోటల్కి చెక్ ఇన్ చేద్దాం, ఆ హోటల్ చూపించేసి అక్కడ ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. ప్రామిస్, బోర్ కొట్టించాను. ఓకేనా? అమ్మ చలేస్తుంది. స్వాతి ఒకసారి ఉండండి, ఒకసారి ఎలా ఉంది చూద్దాం. ఉండండి ఒకసారి, మీకు చలేస్తుంది నాకు ప్రూఫ్. ఆవిడకి చలేసిస్తుంది, ఉడికేస్తుంది. మనకి చలి లేదు, ఎండ లేదు, వేడి లేదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా బతికేస్తాం. అది ఆర్ట్. ఓకే, వెళ్ళిపోదాం. ఇంకా హోటల్ చెక్ ఇన్ చేసేద్దాం. నేను 2 రోజులు నేను వ్లాగులు చేయలేదు, ఇప్పుడు వెళ్ళి వ్లాగ్ ఎడిట్ చేసి ఇవాళది రేపుది వెళ్ళి 3 వ్లాగులు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. మళ్ళీ బిజీ అయిపోతాం కదా, అందుకని. సో అది గైస్ 11:40 PM. ఇంకా 20 నిమిషాలు అయితే మీకు అది కూడా చూపించేస్తాను. ఓకేనా? మిడ్నైట్. వావ్, చూడండి, ఐస్లాండ్ లో కూడా మాస్క్ ఉంది, ద గ్రాండ్ మాస్క్ ఆఫ్ ఐస్లాండ్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. వావ్, అమేజింగ్. ఆఖరికి హోటల్కి వెళ్తున్న దారిలో అద్భుతమైన సన్సెట్ కూడా చూసేసాం. 12 అయితే దాటిపోయింది బాబు. మిడ్ నైట్ ఇన్ రేక్యవిక్ గైస్. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాం. హోటల్లోని ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాం. అంటే మీకు ఎన్ని సైట్లు అంటే అంత సైట్లు చూపిద్దామని. రేక్యవిక్ ఐస్లాండ్ రాజధాని ఎలా ఉంటుంది, మిడ్ నైట్ 12కి ఎలా ఉంటుంది, ఎంత నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. ఇక్కడ అంతా క్రెడిట్ కార్డే, క్యాష్ అసలు లేదు. ఓకే, చూడండి ఎంత నీట్ అండ్ ఏదో ఒక బొమ్మ, మనం ఊహించిన బొమ్మలా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ రేక్యవిక్ ఫీ. గాట్ ఇట్ గైస్. మన చివరి రాత్రి ఐస్లాండ్ లో 201 హోటలు. సో రేక్యవిక్ అంటే మైక్రోస్ రూమ్ ఉంటుంది అనుకున్నా. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంత పెద్ద రూమ్ ఏందిరా బాబు. యూజువల్గా యూరోప్లో అన్ని చిన్న ఉంటాయి. ప్యారిస్లో అయితే ఒక సూట్ కేసు కూడా పట్టదు. నైస్. 3 పెట్టడం వల్ల కంఫర్టబుల్ బెడ్. గుడ్ నైట్ గైస్. ఇక్కడ ఆపేస్తాను ఐస్లాండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఐస్లాండ్. థ్యాంక్ యూ రేక్యవిక్. గుడ్ నైట్ ఎవ్రీవన్.
యాజ్ ఆల్వేస్ ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే గాయ్స్, వెళ్ళిపోతున్నాం USA. సో స్వాతి అనుష్క వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళిపోతున్నా. ఎందుకు? సినిమా చూడటం. ఇంకే కింగ్డమ్ సినిమా రివ్యూ ఇవ్వాలి కదా, పక్క ప్రతి సినిమా నేను వీలైనంత రివ్యూ ఇవ్వడానికి వెళ్తున్నమాట. USA ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి. థ్యాంక్ యూ కార్ ఫర్ టేకింగ్ అస్ ఎవ్రీవేర్ ఇన్ ఐస్లాండ్. దో యూర్ నాట్ బ్యూటిఫుల్, యువర్ అగ్లీ కార్, కానీ కంఫర్టబుల్ కార్. లెట్స్ గో. స్వాతి, యా, ఎలా అనిపించింది ఐస్లాండ్? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. ఏది నచ్చింది నీ మోస్ట్ ఫేవరెట్ స్పాట్? Rain of Zara. Oh, why are you guys copying me? Anushka, what's your most favorite spot? We didn't go to my favorite spot. What is your favorite spot of the places that we have seen? The place I suggested, the canyon. I forgot the name. Oh, the canyon is better. Oh, her favorite place, and you can't even say it. Wow. You say it. నేను చెప్తాను నీ ఫేవరెట్ ప్లేస్, నువ్వు చెప్పాలి. What? Idiot. IDIOT. రవితేజస్ మూవీ. ఇట్రా దగ్గర చెప్పు, నీ ఫేవరెట్ ప్లేస్ నువ్వు చెప్పగలిగింది చెప్పాలి. Fine, Rain of Zara. Oh, you copied too. I did. Everybody copies the world. I like the back of Sedulin Falls. The most traveled guy No, in I like India. the back of Sedulin Falls. Okay, you don't even know how to say Sedulin. What falls? Sedulin. So you don't even know it. What do you mean? Sedulin Falls. చూసారా, ఇంత డబ్బులు పెట్టి $5,000 ఖర్చు చేసి వెకేషన్ లో $5,000 ఖర్చు చేస్తే ఓ నీకు వాటర్ ఫాల్. Can you say it again? Sedulin Falls. No, it's Sedulin Falls. Sedulin. Yeah, it's like my accent. Sedulin. సారీ గైస్, వీళ్ళకి ఎయిర్పోర్ట్ లో తల్లం పెడుతుంది దీంతో డీల్ చేయలేక. ఈ పిల్లకి వదిలేస్తే నాకు ఫ్రీడమ్ వస్తుంది. మొత్తం 16 గంటలు డ్రైవింగ్ నేను రోజుకి. ఓకే, రోజుకి 1000 కిలోమీటర్లు దాటి డ్రైవింగ్, వీళ్ళకి ప్లేసులు చూపించడం అంతా చేసి అనుష్క వచ్చి అంటాడని పడుకునే దానికల్ల. నీకు అది నిజంగా అన్పేడ్ డ్రైవర్లో తయారేనే. దగ్గర నీకు జాబ్ వచ్చాక నాకు ఒక 10 దేశాలు చూపించబో చెప్తాను నీకు. What? I have to pay for a house. I have to pay for a car. మరి ఇప్పుడు అవన్నీ చేయట్లేదు. అది గైస్, అనుష్క తల్లి లీవింగ్. ఓకే, ఫ్యూ అవర్స్ అమ్మా. ఐల్ కమ్ ఇన్ ఫ్యూ అవర్స్. తీసుకో, అన్ని బ్యాగ్స్ తీసుకో. ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేసాను క్యాబ్ ఫ్లమింగ్.